హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ముందుగా అయితే మన నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, వీడియో చివరి వరకు చూడండి. మీకు లాస్ట్లో అయితే ఒక బంపర్ ఆఫర్ అయితే మన త్రిబులం బ్లాక్ తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్కి ఒక గిఫ్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మన లాఫ్ట్లో చూడండి, తార అయితే కొత్తగా అయితే చావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అంటే మన లాఫ్ట్లో కొరతగా ఉండింది వచ్చి ఒక తార మాత్రమే. తార తేవాలి అనుకొని ఒక పెద్ద లాఫ్ట్లో నుంచి ఫీమేల్ తార అయితే తేవడం అయితే జరిగింది. మేల్ అయితే మన దగ్గరే ఉంది, దుబాస్ సింగిల్ టైల్ది. కాకపోతే ఫీమేల్ మాత్రం తెచ్చుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మన లాఫ్ట్లో మన బ్రదర్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది, మన లాఫ్ట్లో తార లేదన్న, తార తెచ్చి పెట్టాను అనేసి. ఓకే, మీకోసం అయితే తార అయితే తెచ్చాను. రిజల్ట్ అయితే చూసాం ఫ్రెండ్స్. బ్రీడింగ్ ఫీమేల్ అది. ఓకేనా, ఇలా కనిపిస్తుండే ఫీమేల్స్ వచ్చేసి నెక్స్ట్ బ్రీడింగ్కి అంటే మన దగ్గర ఒక 30 ఫీమేల్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు ఒక 15 ఫీమేల్స్ అయితే బ్రీడింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకేనా, అది పిల్లలు చిక్స్ కొంచెం పెద్దవి అయిపోతానే నెక్స్ట్ వాటిని ఎత్తి సపరేట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూసినారా మీకు, దీంతో ఒకటి వచ్చి ఫ్లైరు, మీ దాన్ని బ్రీడింగ్ ఫీమేల్స్. ఇక్కడ సపరేట్గా ఉంది చూసినారా, ఇది ఫ్లైరు. నెక్స్ట్ టోర్నమెంట్కి రెడీగా ఉన్న 7.5 hours ఎగిరే ఫీమేల్ ఇది. ఓకేనా, అది మాత్రం లేదు. ఇవి వచ్చి కనిపిస్తుంది చూసినారా, మొత్తం 8 పీజియన్స్. ఇవి మొత్తం నెక్స్ట్ బ్రీడింగ్ ఫీమేల్స్ అనమాట. నెక్స్ట్ చేయాలా. ఇంకా మన లాఫ్ట్ని అయితే నీట్గా క్లీన్ చేస్తాను మార్నింగే. అయితే వీడియో తీయడం అయితే కుదరలేదు, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే బయట వెళ్ళిపోయాను. చూడండి, మీకైతే చెప్పాను కదా, ఇదైతే ఎగ్స్ పెట్టడం లేదని. ఎగ్స్ అయితే కంప్లీట్ రిజల్ట్ అయితే పెట్టేసింది. పెట్టి కూడా 2 weeks అయింది. ఇంకొక 1 weekలో అయితే ఎగ్స్ చిక్స్ అయితే హ్యాచ్ అవుతుంది ఖచ్చితంగా. కానీ చూసాం. నెక్స్ట్ ఇది గుల్దార్ పైర్ వచ్చేసి ఎగ్స్ చెడిపోయినాయి. మళ్ళీ కొత్తగా అయితే పెట్టినాను, ఇంకా ఎగ్స్ అయితే పెట్టలేదు. ఓకేనా, మీకు ఇంకా చూపించాలి ఫ్రెండ్స్. ఇవైతే నెక్స్ట్ బయట వదిలి చూపిస్తాను. ఇదైతే కొత్తగా అయితే ఒక పిల్లం, కానీ ఈ తాంబ్రాలు కనిపిస్తుంది, సరిగ్గా కనపలేదు ఇది. చూడండి, ఈ తాంబ్రాలు. నెక్స్ట్ ఈడ పిల్లంక ఒకటి ఉన్నది. దీని అయితే కొనడం అయితే జరిగింది కొత్తగా. ఒక 5 minutes ఫ్రెండ్స్ చూపిస్తాను. ఇంకా చిక్స్ అయితే గ్రోత్ బాగానే ఉంది. దీంతో అయితే ఒక చిక్కుని చూడండి, గ్రోత్ సింగిల్ చిక్ మాత్రమే పెట్టినాను, ఫస్ట్ ఎగ్ మాత్రమే ఇది. ఓకేనా, రిజల్ట్ చూద్దాం అనేసి. చూడండి, చెక్కు గ్రోత్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, నెక్స్ట్ టోర్నమెంట్లో మనం విన్ అయ్యేదానికి గోల్ అయితే పెట్టుకున్నాము. ఓకేనా, ఇది చూడండి, వాటర్ అయితే వేస్ట్ చేసేసి. నెక్స్ట్ ఈ ఫీమేల్, ఇది మేల్ పటా. ఇది దీనైతే నెక్స్ట్ 0 కల్లి పటా. ఇది చూసాం, ఛత్రి పైన అలవాటు చేసి దీనైతే ట్రైనప్ చేసి మా గురువుకి అయితే ఇచ్చేవాళ్ళు. దీన్ని ఊరికే ఏదంటే అది ఇచ్చేసి మనకి బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు. ఇది వీడినైతే స్టడీ చేసాం ఫ్రెండ్స్. 80% 80% కంప్లీట్ అయినాడు, ఇంకా 20% ఉంది. అది కూడా కంప్లీట్ చేస్తాం త్వరలోనే ఫ్రెండ్స్. అది చూసినారా, ఇది ఆ తాంబ్రాలు. ఓకేనా, అది కాస్ట్ వచ్చి చాలా హై కాస్ట్ పడింది అది. ఓకేనా, 7 hours 8 hours ఫ్లై అవుతుందంట పట్టాలు దాంతో. చూడండి, అది తర్వాత వీడు నెక్స్ట్ పిల్లంక. చూడండి, వీడిని తెప్పించాను మనకు. చూసినారా, స్టైల్ గీల్ అంతా వేరే, ఐస్ అయినంత వేరే లెవెల్లో ఉంటాడు ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ బ్రీడింగ్ సెక్షన్. చిక్స్ అయితే చూడండి గ్రోత్. ఓకేనా, నెక్స్ట్ బ్రీడింగ్ సెక్షన్లో ఇది ఆల్రెడీ చూసినారు కదా, దుబాస్ పిల్ల, అది పెద్దది అయిపోయింది. నెక్స్ట్ క్లచ్. ఇది ఈ క్లచ్తో బ్రీడింగ్ స్టాప్ అయితే చేస్తాను. చూడండి చిక్స్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు, ఇది కూడా ఇదో లాస్ట్ క్లచ్. ఇది నెక్స్ట్ బ్రీడింగ్ ఆపేసి వేరే సెటప్ చేయాలా. నెక్స్ట్ ఇదొకటి మన పిల్లంకాది, ఇది 2 chicks ఇది. ఓకేనా, నెక్స్ట్ క్లచ్కి ఆపేయాలి ఇది, ఈ పిల్లల్ని పెద్ద చేసుకొని. నెక్స్ట్ ఇదైతే ఎగ్స్ పెట్టింది, ఆల్రెడీ ఫస్ట్ పెట్టింది చెడిపోయింది, ఇది రెండోసారి. నెక్స్ట్ ఇదైతే మన బెస్ట్ లైనేజ్లోనే టాప్ క్వాలిటీ పేరు ఫస్ట్ సేర్ అయితే ఎగ్గి పెట్టింది ఇది ఫ్రెండ్స్.
మన బ్రీడింగ్ సెటప్ అయితే. ఓకే బాయ్ ఫ్రెండ్స్.